హాయ్ మా వెల్కమ్ టు టెక్నికల్. సో ప్రీవియస్ వీడియోలో కంపారిజన్ ఆపరేటర్ వరకు చూసాం కదా. సో ఈ వీడియోలో రిమైనింగ్ ఆపరేటర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్ మా. సో లాజికల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక టూ కండిషన్ చెక్ చేయడానికి లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తారన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే చూడు. సపోజ్ ఈజ్ ఈక్వల్ టు 5 greater than 6 and also b is equal to 6 less than 5. సారీ 6 less than 5. సపోజ్ ఇలాంటి టూ కండిషన్స్ ఇచ్చినప్పుడు మనకు లాజికల్ ఆపరేటర్స్ అనేవి చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ప్రింట్ ఏ అండ్ బి. సో ఒకటి ఫాల్స్ కండిషన్ ఇచ్చాను అండ్ ఆల్సో ఇంకోటి ట్రూ కండిషన్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఫాల్స్ వచ్చింది అంటే ఏంటంటే ఒకటి ట్రూ కండిషన్ ఉంది, ఇంకోటి ఫాల్స్ కండిషన్ ఉంది కదా. సో ఇలాంటి లైక్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే రెండు ట్రూ కండిషన్స్ ఉన్నప్పుడే అది ట్రూ ప్రింట్ చేస్తుంది. ఓకేనా, రెండు ట్రూ ఉంటేనే ట్రూ ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఆర్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అయినా కూడా అది ట్రూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. యూజ్ అవుతాయి అంటే ఒక కండిషన్ రాసినప్పుడు మెయిన్లీ లాజికల్ ఆపరేటర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. అవి మన అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో లాజికల్ ఆపరేటర్స్ అయితే అండ్ ఆర్ నాట్ అని ఉంటాయి. సో నాట్ వచ్చేసి ఏంటంటే ఆపోజిట్ రిజల్ట్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో నోట్స్లో అయితే చాలా క్లియర్గా ఇచ్చా, ఒకసారి చూడు నోట్స్ని, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇచ్చిన టాపిక్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎండ్ అయితే క్లియర్ అయింది కదా. సో ఆర్ అంటే అట్లీస్ట్ ఒక కండిషన్ ఉన్నా కూడా ట్రూ అవుతుంది అనమాట. సపోజ్ చూడు ఆర్ అని ఇచ్చాను అనుకో. సో అదిగో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది కదా. లైక్ ఏంటంటే రెండు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాం కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది అనమాట మనకి. ఓకేనా, క్లియర్ అయిందా. సో ఒకసారి మళ్ళీ చెప్తే చూడు. ఎండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ రెండు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఆర్ ఏంటంటే అట్లీస్ట్ ఒకటి ట్రూ అయినా ట్రూ ప్రింట్ చేస్తుంది. అండ్ నాట్ వచ్చేసి ఏంటంటే ఆపోజిట్. సో రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది అనుకో, లైక్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, సో రిజల్ట్ ఏమవుతుంది అంటే ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ ఇస్తుంది ఆపరేటర్. సో మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్ట్రింగ్లో కానీ లిస్ట్లో కానీ లైక్ ఒక ఎలిమెంట్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఒక నేమ్ ఉంది, లైక్ ఏ అన్న వేయాలని ఒక నేమ్ ఉంది. సో వీటిలో ఏ అనేది ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే చూడు. సపోజ్ నీకు ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకుందాం మనం ఒకసారి. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న. ఇఫ్ కండిషన్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో నేమ్, సో ఏ ఇన్ స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్లో ఇవ్వాలి. సో ఏ ఇన్ నేమ్. లైక్ ఏంటంటే ఈ కండిషన్ అంటే ఈ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ అనేది నేమ్లో ఉందా. సో ఇన్ అంటే ఏంటంటే ఇన్ని చెప్పాను కదా. సో మెంబర్షిప్ ఆపరేటర్లో ఇన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందుకే యూజ్ చేస్తాం. లైక్ ఏంటంటే నేమ్లో ఏ ఉందా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సపోజ్ ఏ ఉంటే నాకు ఈ కండిషన్ ప్రింట్ చేయాలి, లైక్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ప్రింట్ ఎస్ ఎల్స్. సో ఇండెంటేషన్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి మామ ప్రాపర్గా, సో లేకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. ఓకేనా, ప్రింట్ నో. ఓకేనా, సపోజ్ ఏ ఉంటే మనకి ఎస్ ప్రింట్ అవుతుంది. సో ఏ ఆ నేమ్లో ఏ లేకపోతే నో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎస్ ప్రింట్ అయింది. సపోజ్ ఏ కాకుండా కే అని పెడతా. సో కే లేదు కదా మనకు, ఇప్పుడు నో ప్రింట్ అవ్వాలన్నమాట. అదిగో నో ప్రింట్ అయింది కదా. ఓకేనా, ఇన్ నాట్ ఇన్ అనేది, నాట్ ఇన్ అంటే ఏంటంటే లేదని చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. సో అది కూడా చెప్పేస్తాం, మీకు క్లియర్ అవుతుంది ఒకసారి. సో నాట్ ఇన్ అంటే లేదు కదా అని చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇది ట్రూ స్టేట్మెంట్ కదా, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. సో ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా, సో అది ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది కదా. అది సో అది మెంబర్షిప్ ఆపరేటర్. అండ్ ఆల్సో ఐడెంటిటీ ఆపరేటర్ అంటే లైక్ సేమ్ మెమొరీ కాదని చెక్ చేయడానికి మనకి ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తే చూడు. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఆల్సో బి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ 2 అనేది సేమ్ మెమొరీ కదా. ఓకే, ప్రింట్ లైక్ ఈజ్ ఏ ఆర్ ఎల్స్ ఏ ఈజ్ బి. సో ఈ రెండు సేమ్ మెమొరీ కాదని చెక్ చేయడానికి. సో ఇప్పుడు మనకు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అది ఒక ట్రూ ప్రింట్ అయింది కదా. ఓకేనా, సపోజ్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకో, ఫాల్స్ ప్రింట్ అవుతుంది మనకి. డిఫరెంట్ మెమొరీ కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది అదిగో. ఓకేనా,
సో ఐడెంటిటీ ఆపరేటర్ అయితే ఇవి. అండ్ ఆల్సో ఈజ్ నాట్ అయితే లైక్ దీనికి ఆపోజిట్ అనమాట. సో సపోజ్ ఇక్కడ ఈజ్ నాట్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు మనకు ట్రూ ప్రింట్ అవుతుంది. అదిగో సపోజ్ ఇక్కడ సేమ్ ఇచ్చాను అనుకో, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అదిగో ఓకేనా. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిట్వైజ్ ఆపరేటర్. సో బిట్వైజ్ ఆపరేటర్ ఏంటంటే మనకి కొంచెం ఇది టఫ్ టాపిక్, ఒకసారి క్లియర్గా చెప్తే చూడు. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే మనం లైక్ యూజర్ లెవెల్లోనే చూసాం. సో బిట్వైజ్ ఆపరేటర్ ఏంటంటే కంప్యూటర్ లెవెల్లో ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. మనకు ఆపరేషన్ అనేది కంప్యూటర్ లెవెల్లో జరుగుతుంది, లైక్ సిస్టమ్ లెవెల్లో జరుగుతుంది ఆపరేషన్. సపోజ్ నువ్వు 2 ఇచ్చావు అనుకో, సో ఆ 2ని సపోజ్ ఇక్కడ చూడు, మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చామా, సో మనకి 2 అని కనబడుతుంది. సో సిస్టమ్ లెవెల్ సిపియూ లెవెల్లో ఏమవుతుంది అంటే బైనరీ కోడ్లో మనకి రీడ్ అవుతుంది అనమాట. లైక్ 001 లైక్ 010. సో అలా రీడ్ అవ్వి సో అలా ఫంక్షన్స్ చేసుకుంటుంది అనమాట అది. ఓకేనా. సో బిట్వైజ్ ఆపరేటర్ అయితే అది. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, లైక్ ఎండ్ అని, ఆర్ అని, నాట్ అని, జార్ అని, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని. సో ఇలా కొన్ని ఉంటాయి. ఒకసారి నీకు లెఫ్ట్ షిఫ్ట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తే ఒకసారి క్లియర్ అవుతుంది. ఓకేనా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ప్రింట్ ఏ సపోజ్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అని అనుకో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి క్లియర్గా చెప్తే చూడు. సో లెఫ్ట్ షిఫ్ట్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంటూ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట మనకి. లైక్ ఇంటూ 2 టైమ్స్ అంటే 6 × 2 12 ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ లైక్ 1 అని ఇచ్చాం కదా, సో 2^1 అని ప్రింట్ అవుతుంది. సో 2^1 అంటే ఎంత అవుతుంది మనకి, 2 అని ప్రింట్ అవుతుంది. లైక్ ఇప్పుడు 1 ఇచ్చాం కాబట్టి 2^1 అవుతుంది. సపోజ్ అక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకో, 1 ప్లేస్లో 2^2 అవుతుంది. అండ్ ఆల్సో 3 అని ఇచ్చాను అనుకో, 2^3 అవుతుంది. అంటే 2 పవర్తో మనం ఇచ్చిన వాల్యూ పవర్ అవుతుంది అనమాట అది. ఓకేనా. సపోజ్ ఇక్కడ 1 ఇచ్చాను కాబట్టి 2^1 అయితే ఏమవుతుంది, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 2^1 అవుతుంది. సో 2^1 ఎంత, 2 కాబట్టి 6 × 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో 12 వస్తుంది చూడప్పుడు. సో అదిగో 12 అయితే వచ్చింది కదా. ఓకేనా. ఆల్సో సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది 2^2 అవుతుంది. సో 2^2 అయితే ఎంత మనకి 4. సో 4 సో ఇక్కడ నేను 2 అని ఇచ్చాను కదా. సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకో, సో 2 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 2^2 అని వస్తుంది. సో 2^2 అయితే మనకి ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 624 అనేది వస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి 24 వస్తుంది చూడు. సో అది 24 అయితే వచ్చింది కదా. సో ఇది బిట్వైజ్ ఆపరేటర్ అంటే. ఓకేనా. సపోజ్ సో ఆ లెఫ్ట్ షిఫ్ట్ అయితే క్లియర్ అయింది కదా. ఒకసారి రైట్ షిఫ్ట్ కూడా చెప్తా చూడు. సో సేమ్ కాన్సెప్ట్, కానీ రైట్ షిఫ్ట్ ఏమవుతుందంటే లైక్ లెఫ్ట్ షిఫ్ట్ మల్టిప్లై అయింది కదా. సో రైట్ షిఫ్ట్ ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా. సో అది క్లియర్గా చెప్తే చూడు. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 ప్రింట్ ఏ రైట్ షిఫ్ట్ 1. సో 1 అయితే ఏమవుతుందంటే లైక్ 2^1 అని తీసుకుంటుంది అని చెప్పాను కదా. సో సేమ్ లెఫ్ట్ షిఫ్ట్ లాగే 2^1 అని తీసుకుంటుంది అనమాట. సో 2^1 అయితే ఏమవుతుంది మనకు వాల్యూ 2 అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 40 × 2తో ప్రింట్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది అనమాట. లైక్ 20 వస్తుంది మనకు అవుట్పుట్. ఓకేనా. అది 20 అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు 2^2 అవుతుంది మనకి. సో 2తో పవర్ అవుతుంది అనమాట. మనం ఇచ్చిన ప్రతి వాల్యూ 2తో పవర్ అవుతుంది. ఓకేనా. 2^2 అయితే 4 కదా. సో 10 అని ప్రింట్ అవుతుంది మనకు ఇప్పుడు. సో అది 10 ప్రింట్ అయింది కదా. ఓకేనా. సో ఇది బిట్వైజ్ ఆపరేటర్ గురించి. ఒక లెఫ్ట్ షిఫ్ట్ అండ్ ఆల్సో రైట్ షిఫ్ట్ అయితే క్లియర్ అయింది కదా. సో బిట్వైజ్లో ఒకసారి ఎండ్, ఆర్, నాట్, సో ఇవి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో ఎండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్లియర్గా చెప్తుంది. సపోజ్ బైనరీ కోడ్ ఇప్పుడు 5ది లైక్ 110 అని వచ్చింది అనుకో, 6ది లైక్ 001 అని వచ్చింది అనుకో. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఎండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే చెప్తాను చూడు. సో ఎండ్ ఆపరేటర్ అది యూజ్ అవుతుందంటే, సో ఇక్కడ 11 వచ్చింది కదా. సో ఎండ్ ఆపరేటర్ ఏంటంటే 11 వచ్చినప్పుడు ఇక్కడ 1 అని వస్తుంది. ఓకేనా. ఇక్కడ 0 1 అని వచ్చినప్పుడు ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ 10 వచ్చింది కదా. సో ఇక్కడ కూడా 0 అని వస్తుంది అనమాట. సో ఎండ్ ఆపరేటర్లో 1 రావాలంటే ఏంటంటే 2 ఎలిమెంట్స్లో కూడా 1 అనే రావాలి. ఓకేనా. సో అది ఎండ్ ఆపరేటర్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ ఎందుకంటే అట్లీస్ట్ ఒక 1 ఉన్నా కూడా మనకు 1 అని ప్రింట్ అవుతుంది. సో దీని వాల్యూ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది,
సో 1 అట్లీస్ట్ 1 అండ్ ఆల్సో 1 లైక్ 1 వచ్చింది. ఓకేనా? సో అది ఆర్ అండ్ ఆల్సో జార్ అయితే ఏమవుతుందంటే అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి జార్ కదా. సో జార్ అయితే ఏమవుతుందంటే లైక్ సేమ్ ఉంటే లైక్ 1 ఉంటే 0 ప్రింట్ అవుతుంది. సో డిఫరెంట్ ఉంటే ఏమవుతుందంటే 1 ప్రింట్ అవుతుంది అనమాట. లైక్ 1 ప్రింట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 ప్రింట్ అవుతుంది. ఆల్సో ఇక్కడ కూడా 1 ప్రింట్ అవుతుంది. ఓకే. బిట్‌వైస్ అయితే క్లియర్ అయింది కదా మావా. సో మనం మోస్ట్లీ బిట్‌వైస్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో యూజ్ చేయం. లైక్ ఏదన్నా ఒక గేమింగ్ అప్లికేషన్ కానీ లైక్ బిల్డ్ చేసినప్పుడు ఈ బిట్‌వైస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. లైక్ ఎలా యూజ్ చేస్తారంటే దాంట్లో సపోజ్ 1 అంటే ఆన్ అని అర్థం. లైక్ 0 అంటే ఆఫ్ అని అర్థం. సో ఇలాంటి అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకి బిట్‌వైస్ అనేది యూజ్ చేస్తాం. లైక్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే యూజ్ చేయం. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి. అండ్ ఆల్సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మావా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.